Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta and Nagol, Hyderabad. మనం మన బాడీని ఒక చెత్తబుట్టలాగా ట్రీట్ చేస్తున్నామా, లేదంటే చక్కగా న్యూట్రిషన్తో నింపుతూ మంచి ఫ్రెష్ సెల్స్కి స్కోప్ ఇచ్చే రకంగా పెంచి పోషిస్తున్నామా అనేది చెక్ చేసుకోవడానికి ముఖ్యమైన సూచన ఏంటి అంటే, మనకి డైలీ మలబద్ధకం లేకుండా మోషన్స్ ఫ్రీగా అవుతున్నాయా లేదా అనేది చూసుకోవడం. ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా టాక్సిన్స్ ఉంటాయో మలబద్ధకం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి తీసుకున్నామో అది త్వరగా డైజెషన్ అయిపోతూ ఉంటుంది, బికాజ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా అందులో. సో అలాంటివి తీసుకున్నప్పుడు మనకి డైజెషన్ అనేది చాలా ఈజీగా అయ్యి ఈ కాన్స్టిపేషన్ లాంటివి ఉండవు. అదే జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటాయి. సో కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే మీకు ఒక పాయింట్ మైనస్ అయినట్టే లెక్క, మీ హెల్త్ లిస్ట్లో ఒక పాయింట్ మైనస్ అయినట్టే లెక్క. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి, మనకి ఓవర్ వెయిట్ ఉన్నామా, మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా బరువుగా ఉన్నామా, అధికంగా బరువు ఉందా అనేది మనం చూసుకోవాలి. అధికమైన బరువు అంటే ఏంటి అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది, మనం ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నామా ఏంటి అనేది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. బిఎంఐ ఇలాంటివన్నీ కొలతలతో మనం తెలుసుకోవచ్చును కూడా. మన హైట్కి మన వెయిట్కి అన్ని రేషియో ప్రాపర్గా ఉందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఊబకాయము లేదంటే ఆయాసము, 4 మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తుంది అంటే మాత్రం మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవర్ వెయిట్ ఉన్నాము అంటే ఖచ్చితంగా అది హెల్త్ లిస్ట్లో ఒకటి మైనస్ అయినట్టే లెక్క. అలాగే మూడవది, ఆకలి బాగా వేయాలి. ఎప్పటికప్పుడు చెత్త ఖాళీ అయిపోతూ ఉంటే మనకి, అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఎప్పటికప్పుడు చెత్త ఖాళీ అయిపోతూ ఉందనుకోండి, ఆకలి బాగా వేస్తుందన్నమాట, తిన్నది కూడా బాగా అరుగుదల అవుతూ ఉంటుంది. సో ఆకలి బాగా వేస్తున్నట్లయితే, టైంకి ఆకలి అవుతున్నట్లయితే మీరు హెల్తీగా ఉన్నట్టే లెక్క. అలా కాకుండా నాకు ఆకలి ఉండట్లేదు, తినాలనిపించట్లేదు, తిండి మీదకి మనసు పోవట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అనేసి తిండి మానేస్తూ ఉంటారు ఒక్కొక్క పూట. అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం మీ హెల్త్ లిస్ట్లో మీరు మరొక పాయింట్ మైనస్ చేసుకున్నట్టే లెక్క. సో మరొక పాయింట్ ఏంటి అంటే, మనకి బాగా కష్టపడి టైంకి లిమిటెడ్గా మనం మంచి ఆహారాన్ని తీసుకున్నప్పుడు, బాగా ఒళ్ళు కష్టపడినప్పుడు చక్కగా నిద్ర వచ్చేయాలి రాత్రిపూట. చాలామందికి ఫోనులతో గడుపుతూ ఉంటారు, నిద్ర పట్టక ఫోన్ని ఏదో ఒకటి చేయడం, టీవీ చూస్తూ ఉండడము, బుక్స్ చదవడం లాంటివి చేస్తూ ఉంటారు, నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటారు. మీకు కనుక పడుకున్న 10 నిమిషాల్లో నిద్ర పట్టలేదు అంటే మాత్రం మీ సిస్టమ్ కరెక్ట్గా లేనట్టే లెక్క, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతున్నట్టే లెక్క, ఒక పాయింట్ మళ్ళీ మైనస్ అయినట్టే. నిజంగా మన బాడీ సిస్టమేటిక్గా ఒక రిథంలో, ఒక డిసిప్లిన్లో వెళ్తూ ఉంటే కనుక మన సర్కేడియన్ రిథం అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే ఒక టైంకి కరెక్ట్గా నిద్రపోవడం, పడుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మళ్ళీ సన్ రైజ్ టైం కల్లా లేవడం అనేది మంచి అలవాటు. అలా కాకుండా మనం ఒకళ్ళు లేపితే కానీ లేవలేకపోవడం, బాగా అలసత్వంగా ఉండడం పొద్దున్న పూట, నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఈ రెండు కూడా మంచి అలవాట్లు కాదు. మీ ఇమ్యూనిటీకి అవి దెబ్బతీస్తున్నాయి, మరొక పాయింట్ మైనస్ అయినట్టే లెక్క. మరొకటి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు చాలా లేజీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది, ఏదో సిక్నెస్ ఉన్నట్టుగా, అన్హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మళ్ళీ నిద్రపోవాలి అనిపిస్తూ ఉంటుంది, టైం దొరికితే నిద్రపోదాం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అలవాటు ఉన్నా కానీ మీ ఇమ్యూనిటీ లిస్ట్లో మీరు ఒక పాయింట్ని కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే చక్కటి ఆకలి, చక్కటి నిద్ర ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అలసత్వం అనేది ఉండదు. సో మనం అలసటగా ఫీల్ అవుతున్నాము, కంటెంట్గా ఫీల్ అవ్వట్లేదు, నిద్ర సరిపోయింది, కమ్మటి నిద్రపోయాను అన్న ఫీలింగ్ మనకు లేదు అంటే మాత్రం ఆ హ్యాబిట్ మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తున్నట్టే లెక్క. సో జాగ్రత్త వహించండి. అలాగే క్లియర్ స్కిన్, కలర్ గురించి కాదు కానీ స్కిన్ క్లియర్గా ఉండాలి. క్లియర్ స్కిన్ అంటే పస్తో నిండిపోయి ఉన్న మొటిమలు లాంటివి లేకపోవడం లాంటివి అన్నమాట. మన బాడీలో ఉన్న డర్ట్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఈ స్కిన్ ఓపెనింగ్స్ దగ్గర, ఆ పోర్స్ దగ్గర క్లాగ్ అయిపోయి బయటకి వెళ్ళలేక లోపలే పేరుకొని పోయి అక్కడ ఇరుక్కుపోవడం ద్వారా మనకి యాక్నే లాంటి సమస్యలు అవుతూ ఉంటాయి.
అదే మనం చక్కటి ఫ్రూట్స్, హోల్సమ్ ఫ్రూట్స్ తింటూ బాగా నీరు ఉన్న ఆహారం అంటే తేమకల ఆహారం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ చూడండి చక్కగా సక్యులెంట్గా ఉంటాయి, బాగా వాటర్ కంటెంట్ ఉన్నవి ఉంటాయి. సో ఇలాంటివి తిన్నప్పుడు డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది, టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అలాగే రోజంతలో ఇక్కడో అక్కడో పెయిన్ ఉండడం, నొప్పిగా ఉంది, మెడలు పట్టేసినాయి, ఈ దవడ భాగంలో నొప్పి ఉంది, చేతులు కాళ్ళు పట్టేసినాయి, ఇలాంటి నొప్పులు ఏవైతే మన బాడీలో ఉంటాయో అది కూడా మనకి హింట్ ఇస్తూ ఉంది. మన బాడీ మన హెల్ప్ కోసం ఒక కేక పెడుతున్నట్టే లెక్క. సో దాన్ని మనం ఇగ్నోర్ చేయకుండా కాస్త అటెన్షన్ పే చేసి చక్కటి డిసిప్లిన్డ్ గల లైఫ్ స్టైల్ని, ఎక్సర్సైజెస్ని ఒక అలవాటుగా చేసుకున్నట్లయితే ఇలాంటి వాటిని దూరం పెట్టచ్చు. ఒకవేళ ఇలాంటివి మీకు ఈ పెయిన్స్ లాంటివి ఎక్కడో ఒక చోట రోజంతలో కంప్లైంట్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మరొక పాయింట్ మనం మిస్ అవుతున్నట్టే లెక్క హెల్త్ వైజ్. అలాగే ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి, లాస్ట్ పాయింట్, నెగిటివ్ థాట్స్. రోజంతా మనకి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయనుకోండి, ఇంట్రెస్ట్ లేకపోవడం, మన మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడము, మూడీగా ఉండడం, డిప్రెషన్. ఈ మధ్య చాలా ఈజీగా మాట్లాడేస్తున్నాను డిప్రెషన్ గురించి. అంటే నాకు డిప్రెస్డ్గా ఉంది, నేను డిప్రెస్ అయ్యాను, ఇలాంటి వాటిని మనం రెగ్యులర్గా వాడుతూ ఉండడము, సాడెండ్గా ఉండడము, ఇవన్నీ కూడా నెగిటివిటీ కిందే లెక్క. మీలో కనుక నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు హెల్తీగా లేనట్టే లెక్క. బాడీ, మైండ్, సోల్ అన్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నంతకాలం మనం హెల్తీగా ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే మనలో నెగిటివ్ థాట్స్ వస్తాయో ఖచ్చితంగా మనలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. వీఆర్ నాట్ హ్యాపీ, వీఆర్ నాట్ కంటెంట్. మనం హ్యాపీగా లేము, కంటెంట్ లేము అంటే ఏదో విషయం మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు లెక్క. ఫస్ట్ దాన్ని అటెండ్ అవ్వండి. రోజువారీ హోరాహోరీ గొడవల్లో పడిపోయి, ఈ బిజీ లైఫ్లో పడిపోయి మనల్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో మంచి హాబీని, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్న వాళ్ళల్లో పాజిటివ్ థాట్సే ఉంటాయి. నెగిటివ్ థాట్ని పట్టి ఉంచకండి, ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు నుంచి పోనివ్వాలి. దాన్ని అలా పట్టుకొని వేలాడి దాని గురించి పోస్ట్ మార్టం చేసుకుంటూ కూర్చోకూడదు. ఎప్పుడైతే మనం ఆ నెగిటివ్ థాట్ని పట్టుకొని ఉంటామో మన ఇందాక నుంచి చెప్పుకొస్తున్న ఆ 6-7 పాయింట్లు ఎంత బాగా ఉన్నా సరే మన మైండ్లో ఒక నెగిటివ్ థాట్ ఉందంటే అవన్నీ కూడా మైనస్ అయినట్టే లెక్క. సో మంచి పాజిటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళండి. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ జర్నీని స్టార్ట్ చేయండి. రాబోయే న్యూ ఇయర్కి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం, చక్కటి హెల్తీ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకుందాం. ఈ లిస్ట్లో మీరు టిక్ చేసుకోండి, ఈ చెప్పిన పాయింట్స్లో మీరు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారు అని. ప్లీజ్ వర్క్ ఆన్ దెమ్. వాటిపైన మీరు అటెన్షన్ పే చేయండి. అవి కరెక్ట్ చేసుకుంటూ ఒకసారి బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా అని. లేని పక్షంలో మనం డాక్టర్ని మీట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ ద్వారా మంచి సప్లిమెంట్స్ని వాడి అంతా నార్మల్కి తెచ్చుకోవచ్చును. హెయిర్ లాస్ ఉంది అని బాధపడుతూ ఉంటారు చాలామంది, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు. డెఫినెట్లీ మనకి ఈ పైన చెప్పిన పాయింట్స్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఆబ్వియస్లీ హెయిర్ లాస్ అవుతుంది కదా. ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకునేసి అన్నీ ప్రాపర్గా ఉండి హెల్తీ డైట్, ఎక్సర్సైజ్, కొంత సన్షైన్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో యాడ్ అయినప్పుడు తప్పకుండా మనకి హెయిర్ లాస్ అనేది రివర్స్ అవుతుంది. మరొక్కసారి ఈ పాయింట్స్ అన్నీ వన్ వర్డ్లో మీకు బ్రీఫ్గా చెప్తాను. కాన్స్టిపేషన్ ఉందా లేదా, టైంకి మీకు ఆకలి అవుతుందా లేదా, మీ స్కిన్ క్లియర్గా ఉందా, క్లాగ్డ్ పోర్స్ ఉన్నాయా, టైంకి నిద్ర పడుతుందా, పడుకోగానే వితిన్ 5 to 10 minutes మీకు చక్కటి నిద్ర పడుతుందా, నెక్స్ట్ డే నిద్ర లేచాక మీకు అలసత్వంగా ఉందా, చాలా యాక్టివ్గా డే అంతా లీడ్ చేస్తున్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, లేదా నార్మల్గానే మీ BMI లెవెల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, బాడీలో ఎక్కడైనా ఉండి పెయిన్ వస్తున్నట్టుగా రోజంతా ఏదో ఒక నొప్పితో మీరు బాధపడుతున్నారా, లేదా ఫ్రీ ఆఫ్ పెయిన్ ఉందా, మీ బాడీ లైట్గానే ఫీల్ అవుతున్నారా, మీలో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయా, పాజిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి టిక్ చేసుకొని చూడండి. నాకు తెలిసి 8 పాయింట్స్ ఉన్నాయనుకుంటా. 8కి 8 పాయింట్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మనలో. మన జనరేషన్ అంతా కూడా ఇండోర్ జనరేషన్ అయిపోయింది కనుక కొంచెం కష్టమే అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండడం. బట్ ఇన్ కేస్ మీకు 8కి 8 పాయింట్స్ వచ్చినాయంటే మీరు చాలా హెల్తీగా ఉన్నట్టే లెక్క. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నచ్చినట్లయితే. లేదా ఇంకేదైనా విషయాన్ని నేను మాట్లాడాలని మీరు కోరుకుంటున్నట్లయితే ప్లీజ్ మెన్షన్. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.